ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేరిట శుభములు. దాదాపుగా 2-3 నెలల నుంచి ఈ సువార్త పరిచర్యను ఆపవలసి వచ్చింది. కారణం ఏంటంటే నేను చేస్తున్న నా పని ఏదైతే డోజరు, నాకు వెహికల్ ఉంది, డోజరు పని స్టార్ట్ అవడం వలన నా కుటుంబ పోషణ నిమిత్తం నేను నా పని చేసుకోవాల్సి వచ్చింది. నేను కూడా సాధారణమైన విశ్వాసినే, కానీ దేవుని పని చేయాలనే భారంతో ఈ సువార్త ప్రయాణాన్ని మళ్ళీ నేను కొనసాగిస్తున్నాను. నా కోసం, నేను చేస్తున్న ఈ సువార్త పరిచర్య కోసం మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియపరుచుకుంటున్నాను. మంటి దేహం మన్నులో చేరేలోపు ఒక్కరికైనా నీ వాక్యం నీ దాసునితో చేర్చనిమ్ము. క్షయమైన ఈ మంటి దేహం మన్నులో చేరేలోపు ఒక్కరికైనా నీ వాక్యం నీ దాసునితో చేర్చనిమ్ము. దర్శించుము దేవా, కరుణించుము ఈ దీన దాసుని దర్శించుము. దర్శించుము దేవా, కరుణించుము ఈ దీన దాసుని దర్శించు. మాటలు ఒక నిమిషం. మనం ఏ కులమైనా ఏ మతమైనా మన మనసులో మనం పెట్టుకుందే కానీ దేవుడు మనందరికీ ఒక్కడే. ఆయన సృష్టికర్త. భూమిని, ఆకాశాన్ని, సముద్రాన్ని, సకలాన్ని ఆయన మాట చేత సృష్టించండి. కానీ మనుషులమైన మనల్ని మాత్రం ఆయన చేతితోటి ఆయన తయారు చేసుకుండు. ఆయన స్వరూపంలో మనం తయారు చేసుకుండు. అయితే మనిషి చూడు, పొద్దున్న లేసి సాయంత్రం వరకు ఎన్ని పాపాలు చేస్తుండో. ఈ పాపాలన్నీ అంతే ఉంటే మనం ఒక రోజు నరకానికి వెళ్ళిపోతాం. అంటే బ్రతికిన ప్రతి ఒక్కడు, నువ్వైనా నేనైనా కానీ ప్రతి ఒక్కరు ఈ లోకయాత్ర ముగించాల్సిందే, ఎంత గొప్పడైనా బీదోడైనా. ఆనాడు మనం ఆ పాపాలు మన మీద ఉన్నట్లయితే నరకానికి చేరుతాం. అయితే దేవుడు సృష్టించిన దేవుడే మన మీద కనికరపడి ఆ పాపాలు మన మీద ఉండొద్దని 2025 సంవత్సరాలు అంటున్నాం కదా, ఆ 2025 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చిండు ఆయన. మనందరి కోసం ఆయన మరణించిండు. ఆయన తిరిగి లేచిండు. ఎందుకు మరణించాలంటే ఈ లోక పాపం మనం తుడిపేసుకోలేము, కానీ మనుషుల్ని పాపం నుంచి విడిపించి మోక్షానికి చేర్చుకోవాలని ఆయన వచ్చిండు. ఆయన ఎంతో గొప్ప దేవుడు, కానీ ఆయన మన కోసం ప్రాణం పెడతా అన్నట్టుగా పెట్టిండు, తిరిగి లేస్తానని తిరిగి లేచిండు. ఏ ఒక్కరు మరణించి తిరిగి లేవలే, ఆయన తిరిగి లేచిన దేవుడు. ఆయన మీద విశ్వాసం ఉంచడం చేత ఈ లోకయాత్ర ముగించినప్పుడు మనం పరలోకానికి వెళ్తాం. అంటే స్వర్గానికి, మోక్షరాజ్యం ఉంటుంది. నిత్య నరకం నుంచి తప్పించబడి నిత్య రాజ్యానికి, నిత్య జీవితానికి మనం హక్కుదారులుగా అవుతాం. దేవుని గురించి మాటలు ఉంటాయి, పిన్ని చదివించుకో, సరేనా? బాబాయ్ పెద్దాయన, ఏ దిండి ఎన్ని కిలోమీటర్ వస్తుంది? దగ్గరనే ఉంటుందా? సరే, ఇదిగో మనం చదువుకున్నా, నువ్వు చదువుకో. దేవుని మాటలు ఉంటాయి. మనం ఏ కులమైనా ఏ మతమైనా మనందరికీ సృష్టికర్త దేవుడు ఒక్కడే. భూమిని, ఆకాశాన్ని, సముద్రాన్ని, ఈ సమస్తాన్ని సృష్టించిన వాడే దేవుడు. ఆయననే నిన్ను నన్ను సృష్టించింది కూడా ఆయనే. అయితే కుల మతం అనేది భూమి మీద మనం పెట్టుకున్నాం బాబాయ్. భూమి మీదకి వచ్చినాక, తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఏ కులం తెలియదు మనకి, కానీ భూమి మీదకి వచ్చినాకనే వాళ్ళు చెప్పి కుల మతం పెట్టుకున్నాం. దేవుడు అందరికీ ఒకడే. అయితే మనిషిని మాత్రం దేవుడు భూమి మీద ఉన్న సమస్తాన్ని ఆయన నోటి మాట చేత కలుగును కాకంటే కలిగింది. కానీ మనుషులైన మనల్ని దేవుడు ఆయన స్వరూపమున, ఆయన రూపం చొప్పున, ఆయన స్వభావం ఇచ్చి, ఆయన జ్ఞానం ఇచ్చి మనల్ని నిర్మించుకుండంట. అయితే మనిషి భూమి మీద పడ్డాక పొద్దున మొదలుకొని సాయంత్రం వరకు దొంగతనాలు, మోసాలు, వ్యభిచారాలు, చిన్న చిన్న పిల్లల మీద అత్యాచారాలు, ఎన్నో పాపం భయంకరంగా పీటరైపోతున్న లోకం బాబా ఇది. అయితే ఆ మనిషి జీవితంలో ఈ పాపాలు అట్నే ఉంటే గనక మనిషి ఎంత గొప్పోడైనా పేదోడైనా ఒకరోజు పోవాల్సిందే, నువ్వైనా నేనైనా. అయితే పోయినాడు ఈ పాపాలు మన మీద ఉంటే
మనం నరకానికి తీసుకెళ్తాయని ప్రతి గ్రంథం చెప్తుంది. అయితే ఒకే ఒక్క మార్గం ఉంది. భూమి మీదకి సృష్టికర్త అయిన ఆయననే భూమి మీదకి మనిషి రూపం ఎత్తి 2025 సంవత్సరాలు అంటున్నాం కదా, ఆ 2025 సంవత్సరాలు అనడానికి కారణం ఆ సృష్టికర్త భూమి మీదకి వచ్చి తన ప్రాణాన్ని బలిగా అప్పగించిండు. ఎందుకు బలి అయిండు, ఎందుకు రక్తం కార్చిండు అంటే ఆయన రక్తం కారకుండా విమోచన జరగదు. మనం గొడ్ల రక్తం, మేకల రక్తం మనం బలులు అర్పిస్తాం చూడు, మన పూర్వీకులు చేసిరు, మనం చేస్తున్నాం. దాని అర్థం ఏంటంటే ఈ రక్తం ఒలికించడం వలన మా పాపాలు కడిగివేయబడతాయని, అప్పుడు మాకు శాంతి దొరుకుతుందని మన ఉద్దేశం. కానీ దేవుడు ఏమంటున్నాడంటే మీరు గొడ్ల రక్తం, పశువుల రక్తం వలన కాదు, సృష్టికర్త అయిన నేనే బలిగా మీకు సమర్పించబడుతున్నా, నా యందు విశ్వాసం ఉంచుట చేత మీరు రక్షించబడతారని ఆయన శిలువలో బలి అయ్యిండు, యేసుక్రీస్తు ప్రభు. అయితే ఆయన మీద విశ్వాసం ఉంచడం చేత మన కులం మతం మార్చుకోవాల్సిన అవసరం లేదు, మన కట్టుబాట్లు మార్చుకోవాల్సిన అవసరం లేదు, పేరు మార్చుకోవాల్సిన అవసరం లేదు. ఆయన మీద విశ్వాసం ఉంచితే మనం ఈ లోకం నుంచి ఈ లోకయాత్ర ముగించినప్పుడు ఆయన రాజ్యంలోకి చేర్చబడతామని బైబిల్ చెప్తుంది. ఆయన గురించి తెలుసుకో బాబాయ్, మంచి విషయాలు ఉంటాయి. ఇంకోటి ఏంటంటే మా జీవితంలో జరిగిన విషయమే చెప్తున్నా. ఏదైనా నొప్పులు, రోగాలు ఏదున్నా కానీ ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తే అద్భుతంగా బాగు చేస్తారు. ఆయన గురించి ఇంకా విషయాలు ఉంటాయి, తెలుసుకో బాబాయ్, సరేనా? భూమి మీద మన మనుషులం, నువ్వైనా నేనైనా. అయితే భూమిని, ఆకాశాన్ని, సముద్రాన్ని, సమస్తాన్ని సృష్టించినోడు దేవుడు. ఆయన ఒక్కడే సృష్టికర్త. దేవుళ్ళు అంటే ఎంతో మంది ఉంటారు, ఒక్కడే దేవుడు ఉంటాడు. సబ్కా మాలకి ఏకే అంటాం. అంటే దేవుడు సృష్టికి మొత్తం దేవుడు ఒక్కడే అని లెక్క. ఆయన ఈ భూమిని, ఆకాశాన్ని, సముద్రాన్ని, సమస్తాన్ని ఒక్క మాట చేత సృష్టించాడు. కానీ నన్ను అయితే ఆయన పోలికల ఆయన చేతితోటి తయారు చేసుకుండు. మనం పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు ఏదో ఒక డబ్బు సంపాదన కోసమో, లేదంటే ఏదన్నా పేరు సంపాదించుకుంటానికో, ఏదో మనిషి పొద్దున్న లేసి సాయంత్రం వరకు దొంగతనాలు, మోసాలు, వ్యభిచారం, చిన్న పిల్లల మీద అత్యాచారాలు చేయడం, నరహత్యలు, ఇవన్నీ పాపాలు. పెద్దమ్మ, ఒకరోజు నువ్వైనా నేనైనా గొప్పోడే, ఎంత పెద్ద గొప్పోడైనా ఎంత చిన్న బీదోడైనా ఓ రోజు ఈ లోకయాత్ర ముగించాల్సిందే. అయితే మనం చేసిన పాపం మన మీద ఉన్నట్లయితే మనం నరకానికి వెళ్ళిపోతాం. అయితే ఆ దేవుడు మనల్ని ప్రేమించిన దేవుడు మన నరకానికి పోవడం ఆయనకి ఇష్టం లేక ఆయననే 2025 సంవత్సరాలు అంటున్నాం. ఇప్పుడు ఆ 2025 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి మనిషి రూపంలో వచ్చిండు. యేసు ప్రభు ఆయన పేరు. ఆయన ఈ భూమి మీద సిలువ వేయబడ్డాడు. దేనికి? ఆయన ఎంతో మంది కుష్ఠరోగులను బాగా చేసిండు, చచ్చిపోయిన వాళ్ళని లేపిండు ఆయన. కానీ ఒకరోజు నేను నా అంతటి నేనే సిలువ వేయబడతా, మళ్ళీ తిరిగి లేస్తా అని చెప్పిండు. ఆయన అన్నట్టుగానే మరణించిండు, మళ్ళీ తిరిగి లేచిండు. సమస్త మానవాళి కోసం ఆయన ప్రాణం పెట్టిండు. ఆయన మీద విశ్వాసం ఉంచడం చేత మనం రక్షించబడతాం. ఎందుకు విశ్వాసం ఉంచాలంటే మనం మన పాపాలని మనం కడుగు వేసుకోలేము. మనం ఒక మంచి చేస్తున్నాం అంటే తప్పులని మనకు పోతాయి అనేది లేదు. గొర్రెలని, మేకల్ని బలిస్తాం కదా, ఆ గొర్రెలని, మేకల్ని బలిస్తే మన పాపాలు పోతాయా? దేవుడు చెప్పిండు, నేనే మీకోసం బలి అవుతున్నా, అయితే నా మీద విశ్వాసం ఉంచండి, నమ్మకం ఉంచండి. ఈ లోకయాత్ర ముగించిన తర్వాత మరణం అనేది ఉంటుంది ప్రతి వ్యక్తికి. అప్పుడు నరకం అనేది ఉంటుంది, స్వర్గం అనేది ఉంటుంది. ఆ నరకాన్ని నుంచి తప్పించుకోవాలంటే ఏకైక మార్గం, నేనే మార్గం, సత్యం, జీవం అని యేసుప్రభు చెప్పిండు. ఆయన మీద విశ్వాసం ఉంచడం చేత పెద్దమ్మ, ఆయన మీద విశ్వాసం ఉంచడం చేత మనం నరకాన్ని నుంచి తప్పించబడతాం. ఆయన మాటలే నీకు ఇచ్చేది. అంతేకాదు ఈ లోకంలో ఏదైనా అనారోగ్యమో, మరి ఏదన్నా శ్రమలు, ఏదన్నా ఇబ్బంది ఉండని ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తే అద్భుతంగా బాగా అవుతుంది. ఆయననే యేసుక్రీస్తు. ఆయన గురించి తెలుసుకో. మంచి దేవుడు, నిజమైన దేవుడు, ఏకైక దేవుడు. ఆయన తప్ప మరొక దేవుడు సృష్టిలో లేడు. మనం పెట్టుకునే బొమ్మలల్లా దేవుడు ఉండడు పెద్దమా. ఈ సృష్టికర్త అన్ని సగలాన్ని సృష్టించిన దేవుడికి మనం ఒక రాయిలో పెట్టితే ఉంటాడు ఆయన? మనకేం పెద్ద పెద్ద ఇల్లులు కావాలి, ఆయన రాయిలో పెడితే రాయలు ఉంటాడు ఆయన? లేదా, అది తప్పది. మనం సృష్టించుకునే సృష్టి దేవుడు కాదు, కానీ మనల్ని సృష్టించిన దేవుడు సృష్టికర్త దేవుడు. ఆయననే యేసుక్రీస్తు. ఆయన గురించి తెలుసుకో, ఇంకా బాగుంటుంది ఆయన గురించి. ఆయన చాలా నీతిమంతుడు, పరిశుద్ధుడు ఆయన. సరేనా? బాబాయ్, దేవుని మాటలు చదివించుకో, యేసుప్రభు మాటలు, మంచి మాటలు. మనం ఏ కులమైనా, ఏ మతమైనా, యేసుప్రభు నిజమైన దేవుడు, మనందరి కోసం ఆయన ప్రాణం పెట్టిన దేవుడు. ఆయన గురించి తెలుసుకో బాబాయ్, మంచిగా ఉంటుంది. చదివించుకో, యేసుప్రభు మాటలు చదివించుకో.
పల్లె పల్లెన సువార్త పనులే జరగాలి, పట్టణాలలో ప్రభు సభలే చెయ్యాలి. పల్లె పల్లెన సువార్త పనులే జరగాలి, పట్టణాలలో ప్రభు సభలే చెయ్యాలి. ప్రజలందరూ ప్రభుని నమ్మాలి, పరలోకమే ఉన్నదని తెలియాలి. మరణించిన మనిషికి బ్రతుకు ఉందని మహనీయులకు తెలియాలి. క్రీస్తు ద్వారానే స్వర్గముందని ప్రతి మనిషి తెలుసుకోవాలి. పల్లె పల్లెన సువార్త పనులే జరగాలి, పట్టణాలలో ప్రభు సభలే చెయ్యాలి. అన్నా దేవరకొండ పోతుంది ఈ బాట. దేవరకొండ దేవరకొండ చదువుకున్నావా? బట్ చదివించుకో దేవుని మాటలు, యేసుప్రభు మాటలు, యేసుక్రీస్తు మాటలు ఉంటాయి, మంచి మాటలు. ఇంకో పెద్దమ్మా తీసుకో, మంచిదే, నష్టమేం లేదు. తాగుబోతుల నుంచి విడిపించబడాలంటే మేము కూడా ఒకప్పుడు తాగుబోతులం, తీవ్రబోతులు, లంగలం, దొంగలం. యేసుప్రభు నమ్మిన తర్వాతనే ఈరోజు ఇట్లా ఒక్కసారి ఆయన మనసు తెలుసుకుంటే చాలు, నమ్ముతారు. నువ్వు చదివించుకో. చదువు వస్తుందా బాబాయ్? చదువు వస్తుందా? యేసుప్రభు మాటలు చదువుకో, మంచి మాటలు. పేరు వాళ్ళ పోతుందాక ఒక్క నిమిషం పేరు వాళ్ళ పోద్దా ఇది? దేవుని మాట చదువుకో. ఆయన నిజమైన దేవుడు, ఏకైక దేవుడు. ఆయన గురించి తెలుసుకోమ్మా, మంచిది. తాత కొత్త పెళ్ళి ఇదేనా? చదువుకున్నా తాత? దేవుని మాటలు, యేసుప్రభు మాటలు చదివించుకో పిల్లలతోటి. సరే సరే. పల్లె పల్లెన సువార్త పనులే జరగాలి, పట్టణాలలో ప్రభు సభలే చెయ్యాలి. ఈ వైజాగ్యాలను ఎట్లా అంటేనా? మనం ఏ కులమైనా ఏ మతమైనా కానీ మనం పెట్టుకుందే. చూపి ఇది ఏ ఊరేది? నేడుగొమ్మ. ఇది నేడుగొమ్మ వెనక పోలే ఒకటి పేరు వాళ్ళ నేడుగొమ్మ. ఇది ఓకే, డిండి పోవాలి. సరేలే. ఇగో చదవచ్చా నీకు? పిల్లలతో చదివించుకో, మంచి మాటలు, యేసయ్య మాటలు అయ్యి. మనం ఏ కులమైనా ఏ మతం అయినా దేవుడు మన అందరి ఒకే తల్లి గర్భ నుంచి పుట్టిన మనం అంతా. కానీ భూమి మీదకి వచ్చినాక నీది ఈ కులం ఆ కులం అని మనం పెట్టుకున్నాం. ఒకటి ఏంటంటే ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు మనిషి ఎన్నో పాపాలు చేస్తున్న ఆ పాపాల నుంచి విడిపించడానికి దేవుడు 2024 సంవత్సరాలు అంటున్నాం కదా. యేసు ప్రభు దేవుడై ఉన్నప్పటికి కూడా మనిషి రూపం ఎత్తి భూమి మీదకి వచ్చి తన ప్రాణాన్ని పెట్టిండు. ఎందుకు? మన కోసమే. ఆయన మీద విశ్వాసం ద్వారా మన పాపాలు కడిగివేయబడతాయి బాబాయ్. పిల్లగాళ్ళతో చదువుకో, ఇచ్చడం కాదు. నువ్వు ఆయన నమ్ముకుంటే మనం ఈ లోకయాత్ర, ఎవడైనా గొప్పోడైనా భేదోడైనా ఈ లోకయాత్ర ముగించుకోవాల్సిందే కదా. పోయిన నాడు మనం ఆ పాపాలు మన మీద ఉన్నట్లయితే నరకం చేరుతాం బాబాయ్. ఆ నరకం నుంచి తప్పించబడాలంటే యేసుక్రీస్తే మార్గం. ఆయన గురించి ఉంటుంది, చదివించుకో, సరేనా? అంతేకాదు ఏదైనా రోగాలున్నా అనారోగ్యం ఉన్నా ఓకే నేను పోతా. సరే, అయితే ఏదన్నా ఆపద, ఏదన్నా కష్టం నష్టం ఉన్నా దేవుని ప్రార్థన చేస్తే అద్భుతంగా బాగా చేస్తాడు బాబాయ్, సరేనా?
అన్న డిండి ఎన్ని కిలోమీటర్ ఉంటుందన్నా? డిండి నాన్న ఇక్కడ నుంచి ముందు నుంచి మీరు లెఫ్ట్కి వెళ్ళిపోవాలన్న డిండికి. డిండి అక్కడ నుంచి ఒక 25 కిలోమీటర్స్ ఉంటుంది. సరే అన్న, ఇదిగో దేవుని మాటలు చదువుకోండి, యేసుప్రభు మాటలు, మంచి మాటలు. చదువుకో తమ్ముడు. బుజ్జి చదువుకోమ్మా, దేవుని మాటలు చదువుకో, యేసుప్రభు మాటలు. నిజమైన దేవుడు, ఆయన గురించి తెలుసుకోరు. అన్న ఢిల్లీ ఎన్ని కిలోమీటర్లు ఉంటుందనా? దేవుని మాట చదువుకోను, మంచి మాట. అవునా, మంచి మంచి మాట చదువుకోను. ఒక నిమిషం. అన్నా దేవుని మాటలు చదువుకోండి, యేసుప్రభు మాటలు. యేసుక్రీస్తు మాటలు ఉంటాయి, చదువుకో, మంచి మాటలు. మనదే కులమైనా ఏ మతమైనా మనం అందరం దేవుడు పెట్టలే, మన కుల మతం మనం పెట్టుకుంది. అది మనం నిన్నైనా నన్నైనా పుట్టించింది దేవుడే. అయితే మనం పుట్టిన తర్వాత ఈ కులం ఆ మతం అని పెట్టుకుంటాం. అచ్చంపేట కాదు, ఇటు పోతున్నాం మేము. ఇటునే ఎవరైనా కలిస్తే చెప్పుకుండా పోతాం బాబాయ్. ఏం లేదు, దేవుని గురించి మాట్లాడుంటే చదువుకోరి. అవునా, సోదరం మంచిది. మరి చెప్పవు. ప్రైజ్ ది లార్డ్. లేదు, ఇంకో సామాన్ ఉంది, అదేలే కానీ సామాన్ ఉంది. మళ్ళీ ఎవరు కలిస్తే వాళ్ళకి సువార్త చెప్పుకుంటూ పోతాం. సరేనా, మంచిది. యో బాబాయ్, నాగర్ కర్నూలు రూట్ ఇదేనా? సరే, చదవచ్చా బాబాయ్? పిల్లలకి అది దేవుని మాటలు. మనం ఏ కులమైనా ఏ మతమైనా కానీ మనం పెట్టుకుందే. ఫస్ట్ భూమిని, ఆకాశాన్ని, సముద్రాన్ని సృష్టించిన దేవుడు నిన్ను నన్ను సృష్టించిన ఆయన సృష్టికర్త ఒక్కడే ఆయన. కాకపోతే ఈ లోకంలో మనం అందరినేమో భూమిని, ఆకాశాన్ని, సముద్రాన్ని దేవుడు కలుగును కాకంటే కలిగింది. కానీ నిన్ను నన్ను మనుషులమైన మనల్ని ఆయన స్వరూపం, ఆయన రూపం ఇచ్చి మనల్ని చేసిండు. అయితే ఉదయం నుంచి సాయంత్రం వరకు మనుషులు తప్పులు, పొరపాట్లు, దోషాలు, పాపాలు ఎన్నో చేస్తారు. అయితే ఒకరోజు నువ్వైనా నేనైనా ఈ లోకయాత్ర ముగించాల్సిందే. అప్పుడు ఈ పాపాలు మన మీద ఉన్నట్లయితే మనం నరకానికి శిక్ష పడే పెద్ద ఒక భయంకరమైన ప్రమాదం ఉంది. అయితే యేసు ప్రభువే భూమి మీదకి 2025 సంవత్సరాలు అంటున్నాం కదా, మన కోసమే భూమి మీదకి వచ్చి ఆయన ప్రాణం పెట్టిండు. ఆయన మీద విశ్వాసం ఉంచడం చేత మనం నరకం నుంచి తప్పించబడతాం. యుగ యుగాలు మోక్షరాజ్యం ఉంది. ఈ లోకమే శాశ్వతం కాదు బాబాయ్. ఆయన గురించి 80 ఏళ్ళ జీవితం మాత్రమే. అక్కడ యుగ యుగాలు ఉంటది మనకి. దేవునితో పాటు మనం కూడా అంతేకాదు, నొప్పి, రోగమే, ఏదైనా నష్టమే ఉన్నా కానీ ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తే అద్భుతంగా దేవుడు కాపాడతాడు. మా జీవితాలు ఎన్నో జరిగినాయి. ఈ స్థితిలో ఉండడానికి కారణం కూడా ఆయన యేసు ప్రభువే. మీరు కూడా దేవుని తెలుసుకోండి. దేవుని మాటలు చదువుకో, మంచి మాటలు. లేదు, నేను ఇట్లా పోతే ఆడ మనిషి కనబడితే ఆడ ఆపుతా. ఇంకో లోపల ఏమో లగేజ్ ఉందిలే కానీ వీలు కాదులే, ఏమనుకో. కానీ ఆ దేవుని మాటలు చదివించుకో. శుభవార్త చెప్తున్నా, గుడ్ న్యూస్ నీకు చెప్పేది. అంతకంటే శుభవార్త ఉండదు. ఇంకోటి లేదు. యేసుప్రభువే నిజమైన దేవుడై ఉండి 2025 సంవత్సరాల క్రితం భూమి మీద మన కోసం ప్రాణం పెట్టిండు. ఆయన మీద విశ్వాసం ఉంచడం చేత మనం విమోచించబడతాం. ఆయన గురించి మాటలు ఉంటాయి, చదువుకో, మంచి మాటలు. లోకరాజ్యానికి చేరాలంటే ఆయనే మార్గం. నన్ను వెంటాడి నీ సేవను చేసితివి, నా ఆధారమా, నా దైవమా, పిలిచిన ఈ పిలుపునకు కారణమా, నా ఆధారమా, నా దైవమా, పిలిచిన ఈ పిలుపునకు కారణమా.